మోంతా తుఫాన్ నేపథ్యంలో మంగళవారం రాత్రి తెనాలి మున్సిపల్ కమిషనర్ ఇతర శాఖల అధికారులతో కలిసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు. విరిగిన చెట్లను తొలగించారు. విద్యుత్ తీగలపై పడ్డ చెట్లను కట్ చేసి వాటిని తొలగించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. మోంతా తుఫాన్ కారణంగా తెనాలి పట్టణంలో ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా అధికార యంత్రాంగం నిరంతరం పర్యవేక్షణ చేసింది. మున్సిపల్ కమిషనర్ అప్పలనాయుడు ఇంజనీరింగ్, విద్యుత్, శానిటేషన్, ఇతర శాఖల అధికారులతో కలిసి మంగళవారం రాత్రి అంతా పర్యవేక్షించారు. నారాకోడూరు రోడ్లో పడిపోయిన చెట్లను తొలగించారు. మార్కెట్ యార్డ్ ఎదురు కరెంటు తీగలపై చెట్టు పడిపోవడంతో సిబ్బంది చేత వెంటనే చెట్టును తొలగించే చర్యలు కమిషనర్ చేపట్టారు. తదనంతరం విద్యుత్తును పునరుద్ధరించే పనులు నిర్వహించారు. పలుచోట్ల తెగిపడ్డ కరెంటు తీగలను సరిచేసి విద్యుత్ సరఫరా జరిగేలా విద్యుత్ ఏడీ ఈ చర్యలు తీసుకున్నారు. తుఫాన్ తీరం దాటే సమయంలో గాలుల ఉధృతి, వర్ష ప్రభావం వల్ల ఎటువంటి నష్టం జరగకుండా పర్యవేక్షణతో పాటు సహాయ చర్యలు చేపట్టేందుకు రాత్రి అంతా అధికారులను సమన్వయం చేసుకుంటూ కమిషనర్ అప్పలనాయుడు ఇతర అధికారులతో కలిసి పర్యటించారు. కాగా బుధవారం ఉదయం నాజర్పేట్లోని ఎన్వీఆర్ కన్వెన్షన్ హాల్ సమీపంలో భారీ చెట్టు కూలిపోవడంతో దాన్ని తొలగించే చర్యలు చేపట్టారు. అదే సమయంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సిబ్బంది కూడా విద్యుత్ తీగల్ని పునరుద్ధరించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. పైన కూడా ఉంది సార్, కట్ చేయాలి.